నా మనచ వాచ కర్మేన నేను లెక్క జోలికి ఎప్పుడు పోలేదు. లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న దాకెళ్ళి నా కళ్ళతో చూశాను. అదే తాగుడు మానలేక మా నాన్న జరిగినాడు. అదే తాగుడుతో నా తమ్ముడు జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లిక్కర్ జోలికి వెళ్ళలేదు. లిక్కర్ని ద్వేషిస్తాను. లిక్కర్ జోలికి కేసులు కట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు. నేను దానికి బాధపడ్డాను లేదు. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం బాధ చేస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి ద్వేషించాను. లిక్కర్ కేసులు మనసుకు బాధ చేస్తాను. నేను ఒక వేద 13 ఏళ్ళుగా నడుపుతున్నా. 160 మంది పిల్లలు చదువుతున్నారు. 160 మంది పిల్లలు చదువుతున్న వ్యాట్స్మాల్ నడిపే నేను తాగుడుకు అలవాటు పడ్డా, మద్య వ్యాపారం చేస్తే ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. గర్వం కదా. ఈరోజు నేను ప్రతి మనిషి బతకాలంటే బతుకుతురు. ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగం వ్యాపారం చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ వ్యాపారాన్ని లిక్కర్తో సంబంధం నుండి మీకు చెప్పుతున్నా. లిక్కర్తో సంబంధం నుండి ఒక ఆస్తి కొని ఉన్నా, ఒక దాంట్లో పెట్టుబడి పెట్టున్నా, మీరు అటాచ్మెంట్ కాదు స్వాధీనం చేసుకోవచ్చు. నాకు అభ్యంతరం లేదు. కానీ లిక్కర్తో సంబంధం లేకుండా మా బ్రతుకులు కడుపుని కుడుతున్నారు. సంబంధం లేని లిక్కర్తో సంబంధం బతుకులు